హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే పూజ చేసుకుందాం అనేసి వచ్చానండి. కానీ మందిరం అంతా చాలా పైన డస్టీగా ఉంది. నాకు అలా డస్టీగా ఉన్నప్పుడు అస్సలు పూజ మీద మనసు పెట్టలేనండి. ముందు దాన్ని క్లీన్ చేసుకుందాము అనే ఈ ఆలోచనే ఉంటూ ఉంటుంది. అందుకని ఫస్ట్ పైన వరకు ఒక వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ పూజా మందిరం అంతా క్లీన్ చేసి విగ్రహాలన్నీ క్లీన్ చేయటానికి ఎంత కాదన్నా 2 hours, 1.5 to 2 hours అయితే పడుతుందండి. సో ఇవాళ విగ్రహాలు క్లీనింగ్ ఇదంతా పెట్టుకోవట్లేదు. పైన ఎక్కడైతే డస్ట్ కనిపించిందో అదంతా పైన వరకు ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి ఈ మందిరం గురించి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కానీ కొత్త వాళ్ళ అనుకుంటున్నాను, అందుకనే ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ మందిరము, ఈ పైన వాల్ మౌంట్ చేసిన మందిరము ఓనర్స్దేనండి, వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇక్కడ పెట్టిన గణపతి విగ్రహం కూడా వాళ్ళదే. వాళ్ళు వాస్తు పూజ చేయించి గణపతిని ఇక్కడ స్థాపించారు కాబట్టి వాళ్ళు దాన్ని కదల్చరు. సో నేను పూజ చేసుకునేటప్పుడు అక్కడ కూడా ఒక పువ్వు పెట్టి పూజ చేసుకుంటానండి. అండ్ నా పూజా మందిరానికి వస్తే ఈ పెద్ద పూజా మందిరం ఇది నాది. ఇది నేను ఉదయ్పూర్లో మా వారు చేయించారండి, స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. మేము రాజస్థాన్ అజ్మేర్లో ఉన్నప్పుడు. సో ఇది నేను అక్కడ ఆర్డర్ చేసుకొని రాజస్థాన్లో తెప్పించుకున్నాము. సో దీన్ని నేను ఇప్పుడు ఐఎమ్ క్యారింగ్ ఇట్ త్రూ అవుట్. అండ్ చాలా బాగుంటుందండి నా మందిరం, నాకు చాలా ఇష్టం. అండ్ మీలో చాలామందికి కూడా ఇష్టం అని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా పూజ అయిపోయినాక వచ్చి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకున్నానండి. అండ్ ఇవాళ వన్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా కాదు, ఎవరో తెలియదు కానీ ఎవ్రీ వీడియోలో వాళ్ళు వస్తారు, ఒక డిస్లైక్ నొక్కేసి అయితే వెళ్ళిపోతారు. అంటే మీకు అంత పేషెన్స్ ఉంది నా వీడియో ఒక్కసారి పబ్లిష్ అయినాక మీరు వచ్చి దాన్ని డిస్లైక్ కొట్టి వెళ్తున్నారు అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ పాజిటివ్ వే అండ్ టు లుక్ ఎట్ థింగ్స్. అంటే మీకు నేను ఇష్టం లేకపోయినా కూడా మీరు నా ఛానల్లోకి వస్తున్నారు అని నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ దట్ టైమ్ ఫర్ మీ దో యూ డు నాట్ లైక్ మీ. ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ వీడియోలో ఒక డిస్లైక్ అయితే ఉంటుంది. ఎవ్రీ వీడియో నేను ఇన్ని రోజులు అసలు నోటీసే చేయలేదండి. బట్ మొన్న ఎందుకు స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఎవ్రీ వీడియోలో ఒక డిస్లైక్ ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద సేమ్ పర్సన్. బట్ whoever you are, thank you so much for your love and your hate. అండ్ ఇక్కడ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఇక్కడ పీతాంబరి వేసి సింక్ అంతా క్లీన్ చేసుకున్నానండి. వన్స్ ఇన్ అ వైల్ ఇట్లా క్లీన్ చేసుకుంటాను. మా హౌస్ హెల్ప్ అంతా క్లీన్ చేసేస్తుంది పాపం. కానీ నాకు అదేంటంటే ఆ పీతాంబరి వేస్తే మంచి షైన్ వస్తూ ఉంటుంది. అందుకని నాకు అప్పుడప్పుడు నేను ఇట్లా వేసుకుంటాను. అండ్ ఆ జాలీ లాంటిది ఏదైతే పెట్టానో, స్టీల్ జాలీ లాంటిది, వేస్ట్ ఏదైనా మనం సింక్లో వేసినప్పుడు ఆ జాలి ప్రొటెక్ట్ చేస్తుందండి. వేస్ట్ని కలెక్ట్ చేసుకొని దాన్ని డిస్కార్డ్ చేసేయచ్చు. అండ్ ఆ జాలీని కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాను టూత్ బ్రష్తో. అవి మీకు అమెజాన్లో దొరుకుతున్నాయి. లింక్స్ అయితే నా దగ్గర ఇవ్వండి. నేను ఇది మార్కెట్ 99 అన్న షాప్లో కొన్నాను. అండ్ పీతాంబరితో నేనేంటి అంటే ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తానండి. భలే మెరిసిపోతున్నాయి. అంటే మరి పాలిష్ ఉంటుందా పోతుందా అన్నదైతే నాకు తెలియదు. నేను 2-3 టైమ్స్ నుంచి ట్యాప్స్ క్లీన్ చేస్తున్నాను, కానీ మంచి షైన్ అయితే వస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని చేయండి. స్టీల్ సింక్ మాత్రం పర్ఫెక్ట్లీ ఫైన్ అండి, చక్కగా మెరిసిపోతుంది. అండ్ ఇక్కడ సోప్ డిస్పెన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సోప్ అయిపోయింది దాంట్లో. సో ఒకసారి క్లీన్ చేసి అప్పుడు రీఫిల్ చేసుకుంటాను. అండ్ ఈ గ్లాస్ సోప్ డిస్పెన్సర్ మాత్రం నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నానండి. సో ప్రతి ఐటెంకి లింక్స్ అన్నవి ప్రొవైడ్ అయితే చేయలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ. మీరు అంత ఎంతూజియాజం చూపెట్టి అడుగుతూ ఉంటారు లింక్స్, అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీథింగ్. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతిదానికి లింక్ దొరకట్లేదండి. నేను అమెజాన్లో వెతుకుతున్నాను, బట్ సిమిలర్ ప్రోడక్ట్స్కి అయితే దొరుకుతున్నాయి, కానీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో దొరకట్లేదు.
అండ్ ఇక్కడ పీతాంబరితో క్లీన్ చేసుకున్నాక మాత్రం ప్రాపర్గా వాష్ చేసుకోవటం అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వైట్ రెసిడ్యూ లాగా మిగిలిపోతుంది స్టీల్ మీద. అందుకని నేను థరోగా క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో మొత్తం వైప్ చేసేసుకుంటాను సింక్ ఏరియా అన్నది. సింక్ ఎంత డ్రైగా పెట్టుకోగలిగితే అంత బ్యాక్టీరియా డెవలప్ అవ్వదు. అండ్ ఆల్సో కాక్రోచెస్, ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి చూడండి, అవి రాకుండా ఉంటాయి కిచెన్లో. నేనైతే కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయలేం కదా, బట్ మా హౌస్ హెల్ప్ కిచెన్ క్లీన్ చేసినాక, డిషెస్ అన్నీ వాష్ చేసినాక మాత్రం ఎవ్రీ టైం కొంచెం డెటాల్ డ్రాప్స్ అయినా వేస్తాను ఆ తూములో. లేదా పెప్పర్మింట్ ఆయిల్ డ్రాప్స్ ఉంటాయి చూడండి, పెప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్, ఇవి మీకు ఈ మధ్య ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. వాటిల్ని కూడా తూములో వేసేస్తాను. సో ఫ్రేగ్రెన్స్ మంచిగా వస్తుంది. డెటాల్ అంటే కొంచెం హాస్పిటల్స్ టైప్ ఆఫ్ స్మెల్ లాగా అనిపిస్తుందండి నాకు, వేరేలాగా అనుకోకండి. కానీ నాకు ఎందుకు ఆ డెటాల్ ఇల్లు తుడవటానికి వేసినా కూడా అదే హాస్పిటల్ స్మెల్లే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. అందుకని నేనేం చేస్తూ ఉంటాను అంటే మార్చి అప్పుడప్పుడు పెప్పర్మింట్ ఆయిల్ కూడా వేస్తాను. అండ్ ఇవి మీకు అమెజాన్లో దొరుకుతున్నాయి. సోల్ఫుల్ అనే బ్రాండ్ ఉందండి, అది బాగానే ఉంది. కొందరు లాస్ట్ టైం అడిగారు ఏ బ్రాండ్స్ తీసుకుంటారు అని. నేనైతే ఈ పెప్పర్మింట్ ఆయిల్ జస్ట్ మా ఇంటి దగ్గర గ్రాసరీ షాప్ ఒకటి ఉందండి, సూపర్ మార్కెట్, దాంట్లో తెచ్చుకున్నాను. అండ్ కొన్ని డ్రాప్స్ ఆ తూములో వేస్తే కాక్రోచెస్, చీమలు రావు అంటారు. అండ్ ఆల్సో మన కిచెన్ అంతా కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుందండి. అందుకని నేను ఇది ఎక్కువ వేయటం ప్రిఫర్ చేస్తాను, బెటర్ దెన్ డెటాల్. అంటే డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేయదు, కానీ స్మెల్ బాగుంటుంది. సో ఇంకా ఆ క్లీనింగ్ అంతా అయినాక మన హ్యాండ్స్ అయితే రఫ్గా అయిపోతాయి కదండి. అందుకని నేను ఈ డిఐవై మాయిశ్చరైజర్ ఏదైతే నేను చేసుకున్నానో, హ్యాండ్ మాయిశ్చరైజర్, హ్యాండ్ క్రీమ్, అది అప్లై చేసేసాను. అండ్ ఇంకా ఇవాళ లంచ్కి అయితే చాలా సింపుల్గా చేశానండి. టొమాటో పప్పు, అరటికాయ వేపుడు అండ్ రైస్. మా అమ్మాయి ఇవాళ ఇంట్లోనే ఉంది. తనకి ఇంకా స్కూల్ ఎగ్జామ్స్ కదండి, ఒకరోజు ప్రిపరేషన్ హాలిడే అంటారు, ఒకరోజు ఇంకేదో యాక్టివిటీ అంటారు, అట్లా అసలు రెగ్యులర్గా జరగట్లేదు స్కూల్. అండ్ తన కోసం అనేసి ఇవాళ స్పెషల్లీ పాపడాలు, ఊరమిరపకాయలు ఫ్రై చేశానండి. అండ్ లంచ్ అయిపోయినాక షీ వాజ్ క్రేవింగ్ ఫర్ సమ్ కేక్స్ ఆర్ స్వీట్స్ ఏమైనా కావాలి అని. తను స్వీట్స్ ఎక్కువ తినదు, బేకరీ ఐటమ్స్ బాగానే తింటుంది. సో ఈ కొరియన్ క్లౌడ్ కేక్ అంటండి ఇది, అది అండ్ చాక్లెట్ కేక్, ఈ రెండు ఆర్డర్ చేస్తే తిరమిసు కొంచెం ఆఫర్లో వచ్చింది. నాకు తిరమిసు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను నా కోసం అది తెప్పించుకున్నాను. అండ్ ఈ రెండు కేక్స్ చెప్పటానికి మా అమ్మాయికేనండి, కానీ నేను కూడా చక్కగా తినేస్తూ ఉంటాను. బట్ మనం ఆర్డర్ చేసేటప్పుడు మన కోసం అని మాత్రం ఆర్డర్ చెయ్యను. నాకున్న ప్రాబ్లం ఏంటంటే నా కోసం నేను ఆర్డర్ చేసుకోను, చెప్పేదంతా పాపం మా అమ్మాయి పేరు ముందు పెట్టేసుకొని నేను ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే అది సైకలాజికలీ కూడా నాకు వర్కౌట్ అవుతుంది. నేనైతే స్వీట్ ఆర్డర్ చేయలేదు, నేనైతే స్వీట్ తినలేదు అన్న ఫీలింగ్లో హ్యాపీగా బతికేస్తాను. అండ్ ఇంకా తను కాసేపు రిలాక్స్ అయ్యి చదువుకోవటానికి వెళ్ళిందండి. అండ్ నేనేమో మధ్యాహ్నం ఇవాళ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిచ్చినాక అప్పుడు పౌడర్ చేసుకుంటానండి. ఎండాకాలం మధ్యాహ్నం అసలు స్టవ్ దగ్గర ఉండబుద్ధి వేయదండి నాకైతే. నాకు అసలు వంట చేయాలన్నా కూడా భలే ఏడుపు వచ్చేస్తుంది. సమ్మర్లో ఎస్పెషలీ ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుందో. కానీ 10-15 మినిట్సేనండి ఇది పట్టేది. కానీ ఇది మనం చేసుకున్నాము అంటే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయట ఏమేమి మిక్స్ చేస్తున్నారో తెలియట్లేదండి. మసాలాలు కల్తీ అంటారు, నెయ్యి కల్తీ అంటారు. ఏది బయట నుంచి తేవాలన్నా భయం వేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అని తెచ్చాము అంటే దాంట్లో ఇంకేదో మిక్స్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఒక రకంగా టెన్షన్ వచ్చేస్తుంది బయట నుంచి ఏ సామాన్ ఇంట్లోకి తేవాలి అన్నా. సో ఈ చిన్న చిన్న పనులు మాత్రం నేను చేసుకుంటూ ఉంటానండి. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ 15 మినిట్స్ టైం అండి. ఏదో మూవీ పెట్టేసుకొని దాన్ని వాచ్ చేస్తూ అయినా చేసేసుకోవచ్చు ఈ పనులు. సో నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానండి. అండ్ ఇవి చల్లగా అయినాక అప్పుడు మిక్సీ పడతాను. అండ్ జీరా కూడా మనం ఫ్రై చేసి జీరా చేసాము
అంటే ఆ పౌడర్ పెట్టుకున్నాము అంటే చక్కగా ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ జీరా పౌడర్ మజ్జిగలో సాల్ట్, జీరా పౌడర్ అండ్ నిమ్మకాయ వేసి పిల్లలకి ఇవ్వచ్చు. కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ మనం తాగటానికి కూడా ఎన్నిసార్లు తాగుతాం చెప్పండి మజ్జిగ అన్నది. కానీ ఈ ఎండకి మనం అట్లీస్ట్ 2 times 3 times అయితే తాగాలి కదా. నేనైతే తాగుతానండి, నాకు బాగా వేడి చేసేస్తుంది సమ్మర్లో. సో నేను అట్లీస్ట్ లంచ్ అయినాక ఒకసారి, డిన్నర్ అయినాక ఒక్కసారైనా మజ్జిగ తాగకుండా ఉండలేను. సో ఇట్లా రోస్టెడ్ జీరా పౌడర్ నాకు హెల్ప్ అవుతుంది అనమాట. అది మజ్జిగలో కూడా వేసేసుకొని తాగేస్తూ ఉంటాను. అండ్ ఇవంతా కూల్ అయినాక అప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి. అండ్ ఆ పౌడర్ కూడా కొంచెం చల్లగా అయినాక అప్పుడు కంటైనర్స్లో స్టోర్ అయితే చేస్తానండి. అట్లా వేడిగా వేసాము అంటే పురుగు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా రూమ్ టెంపరేచర్కి వచ్చినాక స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇంకా మధ్యాహ్నం కాఫీ తాగే టైంకి ఇవాళ నేను కొంచెం కాఫీని డిచ్ చేసి ఫ్రూట్స్ తిందాము అనేసి, అంటే జ్యూస్ చేసుకుందాము అనేసి. నాకు ఫ్రూట్స్ అస్సలు తినలేనండి, కానీ మా అమ్మాయికి ఫ్రూట్స్ ఇష్టం. సో తనకి స్నాక్ లాగా వాటర్ మెలన్ ఇచ్చేసి నేను మాత్రం జ్యూస్ చేసేసుకుంటాను. ఫ్రూట్స్ ఏదో ఒక రకంగా అది వెళ్ళాలి కదా బాడీలోకి. సో నేనైతే సమ్మర్ వచ్చింది అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాటర్ మెలన్ జ్యూస్ అయితే చాలా ఇష్టంగా తాగుతానండి. మామూలు నాకు గ్రేప్ జ్యూస్ కూడా అంత ఇష్టం ఉండదు, బట్ వాటర్ మెలన్ జ్యూస్ ఇస్ సంథింగ్ నేను మీరు ఎన్ని గ్లాసెస్ ఇచ్చినా హ్యాపీగా కూర్చొని తాగేసే జ్యూస్ ఏదైనా ఉంది అంటే అది వాటర్ మెలన్ జ్యూస్. అండ్ ఇంకా మార్నింగ్ ఏంటి అంటే గ్రేప్స్ని కొంచెం రాక్ సాల్ట్ వేసి సోక్ చేశానండి వాటర్లో. సో అదంతా రిన్స్ చేసేసుకొని నీట్గా ఇవన్నీ విడదీసుకొని ఇట్లా వేసుకున్నాను అంటే స్ట్రెయినర్లో ఎక్సెస్ వాటర్ పోతుంది. అండ్ ఇది స్నాకింగ్ లాగా పనికొస్తుంది. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి సడన్గా ఏదో ఒకటి పెక్కిష్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వాటర్ మెలన్, గ్రేప్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటానండి. అండ్ వీటిని చక్కగా స్టోర్ చేసేసుకున్నామంటే వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు దే కెన్ డిగ్ ఇన్ టు ద ఫ్రిడ్జ్ అండ్ కావాల్సింది తీసుకొని తింటారు. ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీలో చాలామంది లింక్స్ గురించి అడుగుతున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నీ నేను ఆన్సర్ చేస్తానండి. ఎవ్రీ క్వశ్చన్ యూ ఆస్క్ ఈజ్ నోటెడ్ బై మీ. నేను రాసి పెట్టుకుంటాను, మెల్లిగా ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తూ ఉంటాను. బట్ ఒక్కటి అర్థం చేసుకోవాలండి, మీరు అడిగిన వెంటనే ఆన్సర్ రిప్లై అన్నది రాకపోవచ్చు ఇన్ అ వీడియో. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసుకొని ఈ వీడియోకి ఇలా చెయ్యాలి అనుకుంటూ ఉంటాను కదా. సో దాంట్లోకి నేను ఐ కాన్ జస్ట్ ఫిట్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకని కొంచెం టైం పట్టచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ నోటెడ్ బై మీ అండ్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తాను. కొంచెం పేషెన్స్ అయితే చూపెట్టండి. అండ్ ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ ఇలాగైతే ఇవాళ నా రోజంతా గడిచిపోయిందండి. అండ్ మీకు ఈ వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసాం మనం. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుందండి, ఏదో ఒక ఆస్పెక్ట్ అయినా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.